ఈరోజు ఎపిసోడ్‌లోకి అయితే వెళ్తే, ఈరోజు ఎపిసోడ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ప్రతి ఒక్కటి మంచి మంచి ట్విస్టులు అయితే ఉంది. ఇంక ఎపిసోడ్‌లోకి అయితే వెళ్తే కార్తీక్, స్వప్న, దీప అయితే ఉంటారు. ఇంక స్వప్న అయితే ఏడుస్తా అయితే ఇంకా కాశీ చేసిన తప్పుల గురించి, కాశీ అన్న మాటల గురించి ప్రతి ఒక్కటైతే చెప్తా అయితే ఉండిద్ది. నాన్న గురించి ఎలా అన్నాడు అన్నీ చెప్తా అయితే ఉండిద్ది. ఇంకా కార్తీక్ అయితే నాన్న గురించి ఏమన్నాడు అనేది అడుగుతాడు. ఇంక అప్పుడైతే ఇంక దీప అయితే మాత్రం అది భార్యాభర్తల గొడవలే బావ. ప్రతి ఒక్క దాంట్లో తలదూరుస్తా ఉన్నాడు గానీ ఇది భార్యాభర్తల గొడవ కాదు. దీన్ని అర్థం చేసుకోవట్లేదు మీరు. భార్యాభర్తల గొడవ కాదు. అది గొడవ అయితే మాత్రం నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? ఇప్పుడు పడేది భార్యాభర్తల గొడవ. కానీ ఇప్పుడసల కాశీ వేరేలాగా ఉన్నాడు. అసలు మాట్లాడే మాట కూడా కాశీలాగా లేదు. ప్రతి ఒక్కటి అసలు వేరే అసలు ఎవరినో చూసినట్టు, ఎవరో విన్నట్టుగా నాకుంది వదిన. ప్రతి ఒక్కటి అసలు కాశీయేనా కాదా అన్నట్టు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కడు కూడా. అది కాక నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది వదిన. కాశీ నాన్న అరెస్ట్ అవ్వడంలో ఏమన్నా నా కాశీ హస్తం కూడా ఉందో అనేది నాకైతే అనిపిస్తుంది. అప్పుడైతే కార్తీక్ అయితే కాశీకి కోపం ఉంది స్వప్న. కానీ అంతలావున కోపం ఉంది కాబట్టే కనీసం సాక్ష్యం చెప్పాడే కానీ అరెస్ట్ చేసేంత కోపం ఉందో లేదో అనేది నా డౌట్. అరెస్ట్ చేయడానికి కాశీకి అంతలావున పలుకుబడి లేదు. ఏమీ లేదు. కాబట్టి కాశీకి అంత అవస అంటే ఛాన్స్ కూడా కాశీకి లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు చెప్పేదాన్ని బట్టి కాశీని ఎవరన్నా ఎనకాల నడిపియొచ్చు. అనగానే దీపక్ మాత్రం ఆ రోజు కాశీ అంటే జ్యోత్స్న గృహంలో నుంచి వస్తున్నాడు కదా! అదైతే గుర్తొచ్చిద్ది. కానీ దీప్ మాత్రం బయటికైతే చెప్పదు. ఇంక కార్తీక్ మాత్రం అప్పుడైతే ఆలోచిస్తా అయితే ఉంటాడు. బయటికి చెప్తా అంటే ఇప్పుడు బయటికి అంటే సీఈఓ పదవి నుంచి తొలగియడానికి బయటికైతే తీసుకొచ్చారు. అంటే అరెస్ట్ చేపిచ్చారు. కాబట్టి ఇప్పుడు సీఈఓ పదవి పోగొడితే ఎవరికి లాభం? జ్యోత్స్నకి. కాబట్టి జ్యోత్స్న కాశీని ఎనకాల నుంచి నడిపిస్తుందా అంటే మన దగ్గర సాక్ష్యం లేదు. ఆధారం లేదు. కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచనే తప్పితే ఏం చేయలేం. కాబట్టి నువ్వు టెన్షన్ పడొద్దు. ఏం పడొద్దు. సరే గాని నువ్వు ఇంట్లో ఇంతకి చెప్పొచ్చావా లేదా? అని అయితే కార్తీక్ అయితే అడుగుతాడు. లేదన్నయ్య నేనేమి ఇంట్లో చెప్పి రాలేదు. అయినా గాని నా గురించి బాధపడేంత ఎవరికి అవసరం కూడా లేదు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అలా మాట్లాడకూడదు. ఇంట్లో ఎవరికి చెప్పకపో రావటం ఏంది ఈ టైంలో? ఎంత కంగారు పడతారో చూడు. అది గాక ఇంట్లో అమ్మ ఎంత కంగారు పడేది చిన్నమ్మ. అది ఇప్పుడు నానేమో పోలీస్ స్టేషన్‌లో ఉండి నువ్వు కూడా అసలు ఇంట్లో లేకపోతే ఎక్కడికెళ్ళిపోయావని ఎంత టెన్షన్ పడతారో చెప్పు. అని అయితే ఇంక కార్తీక్ అయితే స్వప్నతో అయితే అంటాడు. ఇంక స్వప్న అయితే అదేం లేదు అని ఏదో ఒకటి చెప్పడానికి అయితే ట్రై చేస్తా అయితే ఉండిద్ది. ఇంక దీప్ మాత్రం ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది కదా! అది చెప్పనీయకుండా తీసుకెళ్ళిపోతావేంది నువ్వు? ఏదో చెప్తుంది కదా చెప్పని అని అయితే దీప అయితే అనిద్ది. ఇక కార్తీక్ అయితే ముందల అసలు చెప్పింది వినలేదు. ఏం చెప్తుందో ఇంట్లో ఎవరికీ చెప్పలేదంట. చెప్పకుండా వచ్చేసింది. ఇంట్లో ఎంత కంగారు పడతా ఉంటారు. ఏం తెలియకుండా నువ్వు కూడా మరి దారుణంగా ఉన్నవే అనేది అనిద్ది. ఇంక అప్పుడైతే స్వప్న అయితే మాత్రం అన్నయ్య నేను మాత్రం అసలు కాశీని అయితే అలా చూడలేకపోతున్నాను అన్నయ్య. ఏదో మారిపోయాడు అసలు నాకు కాశీకి ఎందుకో నా వెనకాల ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడానికి కారణం అనిపిస్తుంది అన్నయ్య అనేది అనిద్ది. ఇంకా దీప్ మాత్రం నీకు చాలా అనుమానం అయిపోయింది. కానీ కాశీ ఎందుకు చేస్తాడు అలాగా? కాశీ ఏం అలా చేయలే అని దీప్ అయితే అనిద్ది. కార్తీక్ అయితే మాత్రం నువ్వు వాడిని వెనకేసుకొస్తున్నావు అయినా కానీ వాడిని వెనకేసుకొస్తే నీకేం వచ్చిద్ది? వాడిని వెనకేసి వస్తున్నావేంది అనేది ఇంకా కార్తీక్ అయితే దీపని అయితే అంటాడు. దీప మాత్రం ఇంకా గమ్మునైతే ఉండిపోయింది. ఇంకా స్వప్న అయితే మాత్రం ఇంకా అట్లనే నసుగుతూ అయితే ఉండిద్ది. నువ్వు ముందర ఇంటికి పద. అసలు ఎవరికి చెప్పకుండా వస్తే ఎంత కంగారు పడతారో వాళ్ళు చూసుకోకుండా వచ్చావని అయితే ఇక కార్తీక్ అయితే స్వప్నని అయితే తీసుకెళ్తాడు. ఇంకా దీప అయితే మాత్రం వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఆలోచిస్తూ అయితే ఉండిద్ది. ఇప్పుడు నేనైతే కాశీనైతే జ్యోత్స్న రూమ్‌లో నుంచి రావడం అయితే చూశాను. మరి జ్యోత్స్నకి, కాశీకి దీనికి నా మామయ్య అరెస్ట్ అవ్వటానికి, ఫుడ్ కల్తీ అవ్వటానికి వీటన్నిటికన్నా ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం ఉంటే ఎలా కనిపెట్టాలి? సాక్ష్యాలేమున్నాయి? ఎలా కనిపెట్టాలి? నేనైతే ఇంక దీప అయితే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంకా ఇంట్లో అయితే అక్కడ ఇంక కాశీ అయితే మాత్రం ఎందుకంటే స్వప్న ఈ టైంలో ఎక్కడికెళ్ళిపోయింది? వాళ్ళ అన్నయ్య దగ్గరికెళ్ళి ఉండిద్దా? వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అత్తయ్యకి తెలిస్తే కంగారు పడిద్దే అని అయితే అనుకుంటూ అయితే ఉంటాడు. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంక కార్తీక్ అయితే స్వప్ననైతే తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఇంక అందరినైతే పిలుస్తాడు. ఇంక కాశీ అయితే వస్తాడు. కాశీ రాగానే "స్వప్న ఎక్కడికెళ్ళావు? నాకు చెప్పొచ్చు కదా ఒక మాట. నేను మా అన్నయ్య దగ్గరికెళ్ళాను" అనిద్ది. "నేను వచ్చేవాడిని కదా చెప్పుంటే. నువ్వు ఒకదానివే వెళ్ళావు" అనేది ఇంక కాశీ అయితే అంటాడు. ఇంక కార్తీక్ అయితే మాత్రం "ఏం లేదులే అంటే ఊరికనే వచ్చింది. రావాలనిపించి మా ఇంటికొచ్చేసింది బాధపడతా. బాధపడతా వచ్చిందా? ఎందుకొచ్చింది? ఏం లేదు ఊరికనే రావాలనిపించి వచ్చినట్టుందిలే కాశీ" అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడు కాశీ అయితే మాత్రం "ఏం బావ ఈ టైంలో నువ్వు కూడా వచ్చావు? అంటే ఒకటే వస్తుంది కదా అని నేను వచ్చాను" అనైతే ఇంకా కార్తీక్ అయితే అంటాడు. కాశీ మాత్రం "బావ అంటే ఏమన్నా తీసుకో బావ" అనేది అంటాడు. కార్తీక్ అయితే మాత్రం "ఇప్పుడేం వద్దులే గానీ జాబ్‌లో జాయిన్ అయ్యావంట ఏమైంది?" "అవును బావ జాబ్‌లో జాయిన్ అయ్యాను. మంచి జాబు" అనైతే అంటాడు. అప్పుడైతే ఇంక కార్తీక్ అయితే "ఏం జాబ్ అయినా గానీ జీఎం పోస్ట్ బావ మంచి సాలరీ ఇస్తారు. మంచిగా ఉండిద్ది. బానే ఉండిద్ది. ఏ కంపెనీ తెలుసుకోవచ్చా కాశీ?" "లేదు బావ నేనే చెప్తాను. 2 డేస్‌లో చెప్తాను బావ. ఆఫర్ లెటర్ రాగానే జాబ్‌లో జాయిన్ అవ్వగానే చెప్పాలనుకున్నా. అయినా కానీ నీకిప్పుడు జాబ్‌లో జాయిన్ అవుతున్న తర్వాత చెప్దాం అనుకున్నాను. మీ చెల్లి ఇప్పుడే చెప్పేసింది నీకు" అనేది అంటాడు. కార్తీక్ అయితే మాత్రం అంటే మామయ్యకి కూడా అంటే మామయ్యకి కూడా అంటే మా నాన్నకి కూడా తెలుసా? అని అనగానే "లేదు బావ నేను రిజైన్ చేసిన విషయమే తెలీదు. అంటే తెలియకుండా చాలా పనులు చేస్తున్నావన్నమాట. కొన్ని కొన్ని చెయ్యాలి కదా బావ తప్పదు కదా!" అని అయితే అంటాడు. అప్పుడైతే కార్తీక్ అయితే మాత్రం "సరేలే చేస్తే చేసావు గానీ జాగ్రత్తగా చేసుకో పోస్టు సరేనా?" "ఆ! సరే బావ" అని అయితే కాశీ అయితే అంటాడు. కార్తీక్ అయితే మాత్రం "మీ మామయ్య ఖచ్చితంగా నీకు జాబ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు సెండ్ ఆఫ్ ఇయ్యడానికి ఖచ్చితంగా వస్తాడు కాశీ భయపడబాకు. మామయ్య వస్తాడా?" అని అయితే టెన్షన్ పడిపోతూ అయితే ఉంటాడు కాశీ మాత్రం. మామయ్య వస్తాడు ఖచ్చితంగా నేను తీసుకొస్తాను కాశీ ఖచ్చితంగా. ఎవరు తప్పు చేశారో తెలిసింది. అనగానే ఇంకా కావేరి అయితే ఎవరు తప్పు చేసిందో తెలిసిందా?
ఎవరు తప్పు చేశారు కార్తీక్? చెప్పు కార్తీక్. వాళ్ళంతు తేల్చాలి. అనేది కావేరి అయితే వచ్చిద్ది. కార్తీక్ అయితే మాత్రం చెప్తా చిన్నమ్మ తొందరలోనే చెప్తా. ఎవరు తప్పు చేశారో సాక్ష్యాలు అన్నీ బయటపడ్డాయి. అనగానే కాశీ మాత్రం తడబడతా, భయపడతా అయితే ఉంటాడు. అదైతే కార్తీక్ అయితే గమనిస్తాడు. గమనించి మాత్రం ఈ తప్పుకి ఖచ్చితంగా నాన్న అరెస్ట్ అవ్వడానికి వెనకాల ఒక హస్తం కాశీది కూడా ఉంది అనేది కార్తీక్ అయితే అనుకుంటాడు. కార్తీక్ అయితే టెన్షన్ పడిపోతా అయితే కాశీ అయితే టెన్షన్ పడిపోతా అయితే ఉంటాడు. కార్తీక్ అయితే మాత్రం అది గమనిస్తా అయితే ఉంటాడు. గమనిస్తా ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. నీకు ఖచ్చితంగా సెండ్ ఆఫ్ కూడా ఇస్తాడు. అలాగే తప్పు చేసిన వాళ్ళని కూడా లోపల అయితే ఖచ్చితంగా పెట్టడం అయితే జరిగిద్ది. తొందరలోనే జరిగిద్ది అని అయితే ఇంకా కార్తీక్ అయితే అంటాడు. అదినైతే కాశీ అయితే టెన్షన్ పడిపోతా అయితే ఉంటాడు. సరే కాశీ ఇంకా లేట్ అవుతుంది కదా, నేను వెళ్ళేసి వస్తాను. జాగ్రత్త, జాబ్ బాగా చేసుకో. మీ మామయ్య ఖచ్చితంగా నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వస్తాడు అని అయితే అని చెప్పి వెళ్తా ఉంటాడు. ఇంకప్పుడే ఇంకా స్వప్న అయితే మాత్రం "ఉమ్, అన్నయ్య ఖచ్చితంగా నాన్న వస్తారు కదా, వస్తారు. మన తండ్రి ఏ తప్పు చేయలేదు స్వప్న, మన తండ్రి ఏ తప్పు కూడా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా బయటకు వస్తాడు. తప్పు చేసిన వాళ్ళు కూడా లోపలికి నేను పంపిస్తాను. అది ఖచ్చితంగా జరిగి తీరిద్ది అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకా స్వప్న అయితే మాత్రం ఇంకా ధైర్యంగా అయితే ఉండిద్ది. ఇంక అందరూ ధైర్యంగా ఉంటారు. ఇంకా కాశీకి అయితే చెమటలు అయితే పడతా అయితే ఉంటాయి. ఇంక ఇంటికాడ అయితే మాత్రం ఇంకా దీప అయితే వెయిట్ చేస్తా ఏం జరిగిద్దో ఏమంటాడు అని టెన్షన్ పడిపోతా అయితే ఉండిద్ది దీప అయితే మాత్రం. ఇంకప్పుడే ఇంకా కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ రాగానే ఇంకా దీప అయితే మాత్రం అరుస్తా అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే మాత్రం నిద్రపోవచ్చు కదా, నిద్రపోమని చెప్పాను కదా అనేది అనగానే, నిద్రపోయేదేంది బావ, నేనేమైనా చిన్నపిల్లనా? నువ్వేమో అర్ధరాత్రి ఆడపడిచేమో ఏడుస్తా, బాధపడతా, తన భర్త ఏదో అన్నాడు, ఎలా ఉన్నాడు అని అంటావు, ఇంటికొచ్చింది బాధపడతా. నువ్వేమంటేనేమో మీ నాన్న అంటేనేమో ఇష్టం. మీ నాన్న ఏదో అన్నాడని కూడా నేను మీ ఆడపడుచు మళ్ళా. అనగానే నువ్వేమో కోపంతో అయితే వెళ్ళిపోతివి. వాడేం జరిగిద్దో, ఏం వార్త వినాల్సి వచ్చిద్దో టెన్షన్ పడతా, నేనేమో ఇంటికాడ ఉండిపోయా. ఏం తెలియకుండా అలా ఉంటావేంది బావ అసలు? నువ్వు అసలు చెప్పాలి కదా కొంచెం అన్నా. చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఇంటికాడ ఎంత టెన్షన్ పడతాను, ఏం ఆలోచించుకోకుండా వెళ్ళిపోతావు. అయినా గానీ ఏంది బావ నువ్వు ఇలా ఉన్నావు అని తనగానే కార్తీక్ అయితే, నువ్వు కూడా నా మీద అరుస్తున్నావా మరి? నువ్వు కూడా అరిస్తేనే నువ్వు మాటింటున్నావు, మరి అరవకుండా వెళ్ళిపోతున్నావు కదా, అందుకు అరుస్తున్నా అనేది దీప అనేది. అరవటం అంటే మరి ఏం చేయమంటావు మరలా? నాకు కూడా కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఏం చేయమంటావు? అడిగాను. ఏమంటే కాశీని అడిగాను. కాశీని అడిగితేనేమో నేను అంటే జాబ్ లో జాయిన్ అవుతానని చెప్పాడు. కానీ కంపెనీ పేరు చెప్పలేదు. కంపెనీ పేరు చెప్పకుండా నేను బలవంతం చేయమంటావా? నన్ను కానీ బలవంతం చేయలేవు బావ అని అయితే దీప అయితే అనేది. కార్తీక్ అయితే మాత్రం నాకైతే ఒకటైతే క్లారిటీ వచ్చింది మరదల. అంటే కాశీ మాత్రం అంటే వెనక ఒక చెయ్యి కాశీది కూడా ఉంది నాన్న అరెస్ట్ అవడంలో అనేదైతే నాకైతే క్లారిటీ అయితే వచ్చింది. కానీ కాశీ వెనకాల ఎవరో ఉన్నారు. ఇందాక జోష్న అన్నాను కదా, జోష్నకి మాత్రమే సీఈఓ పోస్ట్ కావాలి. కాబట్టి జోష్నకి ఎవరో అంటే జోష్నే చేపించింది కాశీ చేత. కానీ ఈ మధ్యలో ఎవరో ఉన్నారు. ఫుడ్ క్వాలిటీ చేపించింది జోష్న కాదు. ఈ మధ్యలో ఎవరో ఉన్నారు చెప్పు. ఈ మధ్యలో ఎవరో ఉన్నారు కాబట్టి మనం అది మధ్యలో ఉన్న వ్యక్తిని కనుక కనిపెట్టామంటే మొత్తాన్ని తీగని మొత్తం లాగొచ్చు, డొంకంతా కదిలొచ్చింది అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకా ఆ మాటనైతే దీప అయితే మాత్రం అయితే కాశీని గట్టిగా అడగచ్చు కదా అని అనిద్ది. కార్తీక్ అయితే మాత్రం కాశీని ఇప్పుడు గట్టిగా అడిగానే అనుకో, కాశీ చెప్తాడు. కానీ అసలైన వాడు జాగ్రత్త పడతాడు. కాబట్టి వాడిని ఖచ్చితంగా అనుమానం, ఇప్పుడు మనకు అనుమానంతోనే ఇదంతా కనిపెట్టాం. కాబట్టి ఆ అనుమానంతోనే ఖచ్చితంగా అతన్ని కూడా కనిపెట్టొచ్చు. చిన్నగా ఎట్టో ఒకటి కనిపెడతాం ఖచ్చితంగా అని అయితే కార్తీక్ అయితే అంటాడు దీపతో మాత్రం. ఇంక దీప అయితే మాత్రం టెన్షన్ పడతా అయితే ఉండిద్ది. కార్తీక్ అయితే దీప, నీకెంత కోపం ఉందో దానికి 10 రెట్లు కంటే 100 రెట్లు కంటే 1000 రెట్లు నాకుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు అంటే ఒక 10 సంవత్సరాలప్పుడు ఏడుస్తా ఉంటే మా నాన్న నాకు ధైర్యం చెప్పాడంట. అలాగే మొన్న మా నాన్న స్టేషన్‌లో ఏడుస్తున్నప్పుడు నాకు కూడా ధైర్యం చెప్పడానికి కూడా కనీసం నాకు ధైర్యం సరిపోలేదు. అలాంటప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఆ టైంలో నాకేమనిపించిందో తెలుసా? తప్పు చేసినోళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి తల నేలకేసి కొట్టి కాళ్ళ ముందర పడేయాలనిపించింది అని చెప్పగానే దీప అయితే మాత్రం భయపడతా అయితే ఉండిద్ది. ఆ మాట చెప్పడంతో అయితే కార్తీక్ సీరియస్‌గా చెప్పడంతో ఇంకప్పుడైతే మాత్రం కార్తీక్ అయితే అంత కోపాన్ని కూడా నేను అణుచుకొని ఆలోచించడంలో కారణం ఏందంటే, ఆ కోపం ఎలాంటిదంటే వెలుగుని కప్పేసి చీకటి లాంటిది. మన ఆలోచనలన్నిటిని కప్పేసిద్ది. కాబట్టి ఆలోచిస్తున్నా నేను. కోపడట్లేదు. కాబట్టే ఇప్పుడు నేను కొంచెమన్నా తెలుసుకోగలిగాను. దీంతోనే మనం పూర్తిగా అయితే తెలుసుకుంటాం. కాబట్టి నువ్వు టెన్షన్ పడొద్దు. ఏం చేయబోతున్నావు బావ? ఎందుకు మరసల కంగారు పడతావు? ఇప్పుడే కదా టైటిల్స్ పడ్డాయి. రేపు సినిమా చూపిస్తాలే. ఎందుకు ఇప్పుడే తెలుసుకుంటే ట్విస్ట్‌లు మిస్ అవుతావు కదా అని చెప్పి ఇంక పనుకుందాం పద అనైతే దీపానైతే తీసుకెళ్ళి ఇంక నిద్ర అయితే పోతారు. ఇంక కార్తీక్, దీప అయితే. ఇక్కడైతే కట్ చేస్తే ఇంక జోష్న పారిజాతం దగ్గరికి తీసుకొస్తారు. ఇంకప్పుడైతే పారిజాతం అయితే, నీ మీద ఎందుకో నాకు అనుమానంగా ఉంది. కార్తీక్ గాడు అంటున్నావు మాటలు ఇప్పుడు అనరు. నీ మీద ఏదో నాకు అనుమానంగా ఉంది. నువ్వే కదా ఇదంతా చేపించింది. నేనేదో శ్రీధర్ తప్పు చేశాడు అనుకున్నానే. నువ్వే చేపించినట్టున్నావే. నువ్వే చేపించావు కదూ. అవును అనుకో. నువ్వు అనుకునేది నువ్వే చేపించావేంది? మరి ఆ కార్తీక్ గాడు చిన్నోడు కదే. నేను జైల్‌లో పడేస్తాలే. నిజం చెప్పు, నువ్వే చేపించావా? అవును నేనే చేపించాను. అంటే ఆ కాశీ గాడి చేత నువ్వేనా చేపించింది? అంటే నా మనవడు ఇప్పుడు రోడ్డు మీద పడ్డట్టేనా అని అయితే ఇంక పారిజాతం అయితే అంటా ఉండిద్ది. ఇంకప్పుడు జోష్న అయితే మాత్రం అవును నేనే చేపించాను. కాశీ చేత సాక్ష్యం చెప్పించింది నేనే. ఫుడ్ కల్తీ చేపించింది నేనే. ప్రతి ఒక్కటి చేపించింది హస్తం మొత్తం నాదే. బెయిల్ రాకపోవడానికి కారణం కూడా నేనే అని అనిద్ది. ఒకవేళ ఫుడ్ కల్తీ అయ్యి లోపల ఎవరికన్నా అయితే ఏమన్నా నీ పరిస్థితి ఏంది? ఆ కార్తీక్ గాడు ఖచ్చితంగా జైల్లో ఏస్తాడు నేను. అప్పుడేదో అనిద్ది పారిజాతం అయితే, నేనెందుకు జైల్లోకి పోతాను?
ఫుడ్ కల్తీ ఎవరైనా పోతే శ్రీధర్ జైల్లోకి పోతాడు. సీఓ పోస్ట్ నుంచి పోతాడు. జైల్‌లో కారాగార శిక్ష పడిద్ది. నాకేమైద్ది అనైతే ఇంక జోష్న అయితే అనిద్ది. ఏమైద్దేంది వాడు గనక నిజం కనిపెడితే వాడు బయటకొచ్చి నువ్వు జైల్లోకి పోతే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తావే ఏం తెలియకుండా మాట్లాడుతున్నావు అనేది ఇంక పారిజాతం మీద అనిద్ది. ఒకవేళ ఇప్పుడు నాకు మనవడిని కాశీని కూడా నువ్వు దాంట్లో తిప్పావు కదా! నేను అందరికి ఆగం చేసేస్తాను మొత్తాన్ని అనేది ఇంక పారిజాతం ఎళ్తా ఉండిద్ది. ఇంకప్పుడు జోష్న అయితే మాత్రం చెప్పు అందరికి మైక్ పెట్టి బజార్‌లోకెళ్ళి రాండమ్మా రండి అని చెప్పి అందరికి చెప్పు. నాకేం పోయింది? ఇప్పుడు నేను చేయడం వల్ల నేనేం ఇరుక్కోవట్ల. నేనేం మధ్యలో నేను చేపిచ్చాను అన్నాను గానీ చేశాను అనలేదే. నేను వేరే వాళ్ళ చేత చేపిచ్చాను. ఎవరి చేత చేపిచ్చావే అనేది పారిజాతం అడిగిద్ది. అది నీకు అనవసరం నేను చేపిచ్చాను. అంటే నువ్వు చేపిచ్చింది కాశీగాడి చేతే కదా! వాడు కూడా ఇరుక్కుంటాడు కదే! నా మనవడు వృద్ధాకికి ఇచ్చావు కదే! నీ అమ్మ నీ మరీ దానివే నువ్వు. అయినా గాని నా మనవడికి ఇచ్చావు కదే! దాని బాధపడిపోతా ఉండిద్ది. నీ మనవడిని నేనేమి ఇరికియలా. ఆడేం జరగల. వాడు నా తమ్ముడే కదా! వాడిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాదే కదా! వాడిని నేనేమి ఇరికియలేదు. ఆడంతేం జరగలేదు. నేనైతే జోష్న అయితే అనిద్ది. ఇప్పుడు వాడికి ఫోన్ చేస్తా చూడు. వాడు ఎంత సంతోషంగా ఉన్నాడో వాడు మాట్లాడడం అయిందో. హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు? సంతోషంగా ఉన్నా అక్క. చాలా రోజుల తర్వాత సంతోషంగా అయితే ఉన్నా. మంచి సాలరీ, మంచి జాబ్ అన్నీ సంతోషంగా ఉన్నానక్క అనేది కాశీది అంటాడు. అది నేనైతే పారిజాతం కూడా ఇంకా సంతోషంగా అయితే ఉండిద్ది. ఇంక అప్పుడైతే జోష్న అయితే సరే ఉన్నావా అనేది అనిద్ది. ఇంక ఫోన్ అయితే కట్ చేసేసిద్ది. ఇంకప్పుడు పారిజాతం అయితే మనసులో అయితే అనుకుంటా ఉండిద్ది. నేను ఎవరిని కూడా పట్టించుకోను గాని కాశీని కూడా నా పాముగాని యూజ్ చేస్తున్నానా అవసరం తీరిపోతే వాడిని కూడా చెత్త కుప్పలో పడేస్తా అని అయితే ఇంకా జోష్న అయితే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఉదయం అయితే అయ్యిద్ది. ఇంకా జోష్న పారిజాతం దగ్గరికి తీసుకొస్తారు. జోష్న పారిజాతం అయితే ఇంకైతే మాట్లాడుకుంటూ అయితే ఉంటారు. ఇంకప్పుడే పారిజాతం అయితే జోష్న అయితే శ్రీధర్ గాడు జైల్లో పడ్డాడే కనీసం నేను ఆడికి వెళ్ళినా బాగుండే చూడటానికి అనేది పారిజాతం అయితే అంటా ఉండిద్ది. ఇంకప్పుడే జోష్న అయితే మాత్రం నువ్వు వెళ్ళకపోతే ఏం నీ కొడుకు పోలీస్ స్టేషన్ మెట్ల మీద ఏడుస్తా ఉండుంటాడులే. అయినా గాని కొడుక్కి మంచి బుద్ధి అయితే జరిగిందిలే ఏడుస్తా దిక్కు చూసిన పరిస్థితిలో ఉండుంటాడులే అనైతే అంటా ఉండిద్ది జోష్న మాత్రం. ఇంకప్పుడే కార్తీక్ అయితే మాత్రం దిక్కు తోచని పరిస్థితిలో ఉండడానికి మేమేం తప్పు చేయలేదు. మర్డర్‌లు చేయలేదు. మా నాన్న ఏం మర్డర్‌లు చేయలా, దొంగతనాలు చేయలా. ఆడ ఎవరో చేసిన తప్పుకి మా నాన్న ఒప్పుకొని జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు గానీ మా నాన్న ఆడేం చేయలా. మీలాగా దిక్కు తోచని స్థితిలో, ఉద్ధితిలో ఉండటానికి మీరనే పరిస్థితిలో అనైతే ఇంకా కార్తీక్ అయితే ఎటకారంగా అయితే మాట్లాడతాడు. అది చూసి అయితే వీళ్ళిద్దరైతే బిత్తరపోతారు. ఎందుకంటే కనీసం ఈళ్ళు ఏడుస్తా వాళ్ళ అమ్మకి సర్ది చెప్పుకుంటా ఏడాడో పడతా ఉంటాడు అనేది అనుకుంటారు వీళ్ళు మాత్రం. కానీ కార్తీక్ చూస్తేనేమో పనికైతే వచ్చేస్తాడు పొద్దున్నే. అది చూసి అయితే షాక్ అయితే ఉంటారు. షాక్ అవుతా ఇంక దగ్గరికొచ్చి ఇంకా పారిజాతం నువ్వు పనిలోకి వచ్చావేందిరా పనిలోకి రాకూడదా? జీతం ఇస్తుంది అందుకే కదా పనిలోకి రావడానికే కదా పనిలోకి రాకూడదా నేను అనైతే ఇంక కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడు పారిజాతం అయితే అంటే నువ్వు అంటే మీ నాన్న జైల్‌లో ఉన్నాడు కదరా! బాధపడతా ఉంటావు కదా! అంటే మీ అమ్మకి సర్ది చెప్పుకుంటా ఉంటావు అనుకున్నారా? అంటే సర్ది చెప్పుకుంటా ఉంటాననుకోని మీరు ఇలా మాట్లాడుకుంటున్నారా? అయినా గాని సర్ది చెప్పుకుంటుండడానికి మా అమ్మ ఏం బాధపడట్లేదు తెలుసా? మా అమ్మకి అసలు మా నాన్న తప్పు చేశాడని కూడా నమ్మకం లేదు తెలుసా? మీకే నమ్మకం ఉంది తెలుసా? అనైతే కార్తీక్ అయితే ఎటకారంగా అయితే మాట్లాడుతా అయితే ఉంటాడు. అది చూసి అయితే పారిజాతానికి, జ్యోత్స్నకైతే ఏమైతే అర్థం కాదు. ఏందబ్బా ఇలా మాట్లాడుతున్నాడు అయితే అనుకుంటూ అయితే ఉంటారు. ఇంకప్పుడైతే పారిజాతం అయితే మీ నాన్న తప్పు చేశాడు కాబట్టి జైల్‌లో ఉన్నాడు. తప్పు చేయలేదంటావేంది? అవును తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళని నేను కనిపెట్టానుగా. కనిపెట్టి పోలీసులకు కూడా చెప్పానుగా అనేది కార్తీక్ అయితే అంటాడు. అవును పోలీసులకు చెప్పావా? తప్పు చేసిన వాళ్ళని కనిపెట్టి పోలీసులకు చెప్పావా? ఎప్పుడు చెప్పావు? అయినా గాని పోలీసులు అరెస్ట్ చేయలేదు ఎవరిని కూడా అనేది అనిద్ది. అప్పుడు పారిజాతం అయితే గుమ్మడికాయల దొంగ అంటే ఎవరో అని నువ్వు భుజాలు తడుముకుంటావు ఎందుకు పారు? నేనెవరినో కదా అనింది. నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు? అనైతే ఇంక కార్తీక్ అయితే అంటాడు పారిజాతంతో అయితే. ఇంకప్పుడు జ్యోత్స్న అయితే ఆహా! చెప్పావా పోలీసులకైతే? అంటే సాక్ష్యాధారాలు కూడా మొత్తం వచ్చినియన్నమాట. అవును వచ్చినియి. పూర్తిగా వచ్చినియి. అయి కూడా ఇంకా పూర్తిగా అంటే పూర్తిగా వచ్చేసినియి. అయి కూడా కొందరిలో సమకూర్చి వాళ్ళని జైల్‌లో పెడతాను. ప్రతి ఒక్కటి ఆటోమేటిక్‌గా జరిగిద్ది. అది కూడా సాదా సీదా జైల్‌లో పెట్టను. మా నాన్న ఎలాగైతే అందరి ముందు ఈడ్చుకొని, అందరి ముందు జనాల్లో తీసుకెళ్లారో వాళ్ళని కూడా అదే పరిస్థితిలో తీసుకెళ్తాను అనైతే కార్తీక్ అయితే అంటాడు. అదినైతే పారిజాతం అయితే ఈడికి ఖచ్చితంగా నిజం తెలిసిపోయినట్టుంది. ఏదో ఒకటి తెలియకుండా ఈడెటు మాట్లాడే అనైతే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంకా జ్యోత్స్న కూడా అదే అనుకుంటా ఉండిద్ది. ఇంకా అప్పుడు కాశీ ఏమన్నా చెప్పుంటాడా? కాశీ చెప్పినా కానీ నేనేం ఇరుక్కోను. నేను చేపించింది వైరా చేత కదా! వైరా ఇరుక్కుంటాడు. నేనేం ఇరుక్కోను అనేది అనుకుంటా అయితే ఉండిద్ది. కానీ ఎక్కడో అయితే జ్యోత్స్నకైతే డౌట్ కొడతా అయితే ఉండిద్ది. ఏదో జరుగుతుందన్నట్టయితే. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది. అయినా గాని మీ ఇంట్లో వాళ్ళకి మోసం చేయడం అలవాటేలే బావ. నువ్వేమో నన్ను మోసం చేసావు. మీ నాన్నేమో మీ అమ్మని మోసం చేశాడు. మీ నాన్న మా తాతను మోసం చేశాడు. మోసం చేయడం మీ రక్తంలోనే ఉందిలే అనేది అనిద్ది. ఇంకప్పుడు కార్తీక్ అయితే మాత్రం ఆహా! మోసం చేయడం రక్తంలో ఉందా? ఆహా! రక్తం ఏంది తర్వాత చూపిస్తా నీకు. తర్వాత చూపిస్తాలే. తొందర ఎందుకు తర్వాత చూపిస్తా నీకు. ఖచ్చితంగా చూపిస్తాలే. ఆహా! రక్తంలో ఇది మయ్య మాట గుర్తుపెట్టుకో. అనైతే కార్తీక్ అయితే అంటాడు. జ్యోత్స్న అయితే మాత్రం ఇంకప్పుడు పారిజాతం అయితే అవునురా మోసం చేయడం రక్తంలోనే ఉంది. ఇప్పుడు మీ నాన్న జైలుకెళ్తాడు కదా! ఆహా! జైలుకెళ్తాడని నువ్వంటున్నావా వాడు? ఖచ్చితంగా జైలుకి కాదు కదా! కోర్టు మెట్లుకి కూడా ఎక్కను నేను చూడు. అలా చేస్తా. అనేది కార్తీక్ అయితే అంటాడు. హమ్మయ్య! పనయిపోయింది. ఎళ్ళిపోతానొచ్చు అని ఒక్కసారిగా కారు అద్దం తుడుస్తాడు కదా! ఆ క్లాత్ తీసుకొని ఇటిదిలేస్తాడు. మొహానంతా పడతాయి. ఎళ్ళిపోతానొచ్చు అని బకెట్ నీళ్ళు పైన గుమ్మరించిపోయి పక్కన అయితే గుమ్మరిస్తాడు. వాళ్ళే షాక్ అయితే అవుతారు. ఇంకైతే నడుచుకుంటూ అయితే కార్తీక్ అయితే ఎళ్ళిపోతాడు జాలీగా. ఇక చూసి అయితే వీళ్ళిద్దరికైతే ఏం అర్థం కాదు. అప్పుడే ఇంక జ్యోత్స్నకైతే అర్థమైద్ది ఒక మాట. ఎప్పుడైతే పారిజాతం దీప అయితే నీ రూమ్ సైడ్ అంటే నేను రూమ్ సైడ్ చిమ్ముకుంటూ వెళ్తుంది అన్నప్పుడైతే ఇంక జ్యోత్స్నకైతే ఒకటి ఏదో అంటే ఏదో ప్లాన్ ఏస్తున్నారని అర్థమయ్యి గబగబా రూమ్ దగ్గరికైతే వెళ్తా ఉండిద్ది. ఇంకా రూమ్‌లో అయితే దీప అయితే చిమ్ముతా
ఇంకా కెమెరా అంటే ఫోన్ కెమెరా అయితే పెడతా అయితే ఉండిద్ది. దీప అయితే మాత్రం అంటే జోష్న రూమ్‌లో. ఇంకా జోష్న అయితే ఇంక అంటే తొందరగా అయితే ఎళ్తా ఉండిద్ది. ఇంక అప్పుడు దీపకయితే క్లోజప్ అయితే ఏస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే వరకైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ మెయిన్ వచ్చినాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకొని నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. అలా లైక్ కూడా ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చి సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉండిద్ది.